గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎందుకు ఇంత దారుణంగా ఇండియా కూటమి ఓడిపోవడానికి కారణం ఏంటంటే మహాయుతి అని బీజేపీ, శివసేన అండ్ ఎన్సీపీ పోటీ చేయింది. అలాగే ఇండియా కూటమి మహావికాస్ అఘాడియా కింద కాంగ్రెస్ అండ్ ఉద్ధవ్ థాకరే కొడుకు ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే ఈయన పోటీ చేశారు. అలాగే ఎన్సీపీ శరద్ పవార్ అనేది టాప్ మోస్ట్ లీడర్, ఆయన పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. అలాగే 2024లో ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి 13, బీజేపీకి 9, యూటీపీ అంటే శివసేన ఒరిజినల్ శివసేన 9, ఎన్సీపీ ఎస్పీ అంటే శరద్ పవార్ ఆయనకి 8, ఎస్హెచ్ఎస్కి 7 అంటే శివసేన సిండే శివసేన, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ ఆయనకు 1, అలాగే ఇండిపెండెంట్ 1 ఇట్లా వచ్చినాయి. అప్పుడు చాలా 48 సీట్లలో వీళ్ళకి 30, కాంగ్రెస్ రాగా 17 సీట్లు వచ్చినాయి. బీజేపీ, శివసేన అండ్ ఎన్సీపీ. కానీ 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఇదంతా తారుమారు అయిపోయింది. ఎందుకంటే ఇదంతా గల తారుమారు అవడానికి గల కారణం ఏంటంటే బీజేపీకి 132 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ సీట్లు, అలాగే శివసేనకి 57, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ గారికి 41. మెయిన్లీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏకీహై అంటే మనమంతా ఒకటి అయినప్పుడు 100% విజయం సాధించాం. అంటే హిందుత్వవాదం, హిందువులంతా ఒకటే అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఏకీహై అని నరేంద్ర మోడీ గారు ఏకీహై అన్నారు కదా, దాని మీద ఫెర్నాండిస్ గారు కూడా అదే అన్నారు, ఏకీహై అన్నారు. అలాగే మన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఏకీహై అంటారు. ఎందుకంటే హిందువులంతా ఒకటే అన్న కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకొచ్చారు. అది ఇండైరెక్ట్గా మైనారిటీ ఓట్లు గంపగొత్తుగా పట్టవల్లనే లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో వీళ్ళ విజయం సాధించారని అది బీజేపీ గ్రహించింది. 15 రోజుల క్రితం వరకు బీజేపీకి అంత మెజారిటీ వద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 రోజుల్లో ఆర్ఎస్ఎస్ మెయిన్ హెడ్ క్వార్టరే నాగపూర్లో ఉంది. అక్కడ విపరీతంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తుల్ని దింపి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వీళ్ళంతా వెళ్ళి హిందుత్వవాదాన్ని బాగా బలపరిచారు. అలాగే ఏకీహై అన్న నినాదం ఒకటిగా ఉంటే అంతా ఒకటిగా జరుగుద్ది. అదొకటి. శివాజీ ఏం చేశాడు, శివాజీ హిందూ, అలాగే అంబేద్కర్ ఆశయాలు, ఇవన్నిటిని కూడా గంపగుత్తిగా వాళ్ళు ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గుర్తులు. బీజేపీ గుర్తు ఉంది, శివసేన ఒరిజినల్ శివసేనకి గుర్తు కాకడ వచ్చింది. అలాగే ఎన్సీపీకి శరద్ పవార్ ఒరిజినల్ ఎన్సీపీకి బోరా వచ్చింది. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ అది ఒరిజినల్ కాదు, వాళ్ళు విడిపోయారు. అలాగే శివసేన సిండే గ్రూప్ వాళ్ళు విడిపోయారు, వాళ్ళ బాణం వచ్చింది, వీళ్ళకేమో గడియారం వచ్చింది. మెయిన్ గుర్తుల వల్లనే మెయిన్ ఎంత మెజారిటీ రావడం గల కారణం. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఏమో కేకే గారు కూడా చెప్పారు 220 సీట్లు పైన వస్తాయన్నారు. ఎవరు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం ఆయనే చెప్పారు 14 సీట్లు వస్తాయి వైసీపీ అని. అలాగే వైనాట్ 165 అన్నారు. అలాగే 164 సీట్లు వచ్చాయి. కేకే గారి సర్వే ఒక హర్యానాలో దెబ్బతిన్నది తప్ప కనమదుకున్న అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్గా కేకే గారి సర్వే పనిచేసింది. అలాగే మెయిన్ మరాఠీలో ఉన్న 30% మంది ఓబీసీల కింద మారుస్తామన్న హామీ మెయిన్ వీళ్ళకి బాగా పనిచేసింది. ఓబీసీలుగా మారుస్తామన్న హామీ బాగా పనిచేసింది హిందుత్వవాదం. ఎందుకంటే ఆ 30% ఓటు ఎప్పుడైతే బీజేపీకి, శివసేనకి, ఎన్సీపీకి పడిందో ఆటోమేటిక్గా ఉంది. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మరాఠీలకి సంక్షేమ పథకాలు 1500 3000 ఇస్తామంటాం. నెక్స్ట్ ఏమో కిసాన్ సమాజ్ యోజన కింద 12,000 ఇచ్చి 15,000 ఇస్తాం. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈవేళ బీజేపీ ఎంత విజయానికి గల కారణమైంది.